1565 తాళికోట యుద్ధం, విజయనగర సామ్రాజ్య పతనం. 6 నెలల పాటు జరిగిన విధ్వంసం గురించి రాయడానికి చెప్పడానికి మాటలు చాలవు. 3 నెలలు ఉన్న సంపద దోచుకోగా మిగిలిన 3 నెలల్లో అద్భుతమైన కళా సంపద నేలమట్టమైపోయింది. దోచుకున్నది దోచుకోగా కూలగొట్టగా ఎంతో వైభవంగా ఉన్న హంపిని శ్మశాన వాటిక చేశారు. ఎటు చూసినా బూడిద, కూలిన కోటలు, కాలిన గోడలు, పగిలిన విగ్రహాలు, ఒరిగిన గోపురాలు, తెగిన తలలు, విరిగిన చేతులు కాలు. ఇక్కడ ప్రతి రాయి ఒక కథ చెబుతుంది, ప్రతి శిల్పం ఒక చరిత్రను కళ్ళ ముందు నిలబెడుతుంది. ఇది రాళ్ళ నగరం కాదు, మన భారతీయ సంస్కృతి యొక్క మహోత్తర నిదర్శనమే హంపి. ప్రపంచం గుర్తించిన ఒక అద్భుతమైన వారసత్వ సంపద. మన భారతదేశం ఎన్నో చారిత్రక విశిష్టతలతో నిండి ఉంది. వాటిలో ప్రత్యేకంగా నిలిచిపోయే ఒక స్థలమే హంపి. రామాయణ కాలం నుండి విజయనగర సామ్రాజ్యం వరకు అద్భుతమైన శిల్పకళ, గొప్ప రాజ్యపాలన, ధ్వంసమైన చరిత్ర, ఇవన్నీ కలబోసిన ప్రదేశమే హంపి. ఈ వీడియోలో మనం హంపి గురించి పూర్తిగా తెలుసుకుందాం. మిస్ అవ్వకండి. చరిత్ర తెలుసుకొని హంపికి వెళ్ళండి, మీ గుండె కరిగిపోతుంది, హంపికి మళ్ళీ రావాలనిపిస్తుంది. వీడియో చూశాక నచ్చితే లైక్ చేయండి. మరిన్ని హంపి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హంపి చరిత్ర విజయనగర సామ్రాజ్యానికి ముందే ప్రారంభమైంది. ఇది కేవలం ఒక సామ్రాజ్యానికి మాత్రమే రాజధాని కాదు, దీనికి భారతీయ పురాణాల్లో విశిష్ట స్థానం ఉంది. ఇది రామాయణంలో కిష్కింద అనే పేరుతో గుర్తించబడింది. ఇక్కడే వానర రాజు సుగ్రీవుడు నివసించేవాడు. తుంగభద్ర నది తీరాన ఉన్న ఈ ప్రదేశం ధార్మిక, భౌగోళిక ప్రాముఖ్యతతో ప్రసిద్ధి చెందింది. అప్పటి నుంచి ఇది ఒక పవిత్ర ప్రదేశంగా భావించబడుతుంది. ఇక్కడ ఇప్పటికీ హనుమాన్ జన్మస్థలంగా పేరుగాంచిన అంజనాద్రి పర్వతము, అలాగే దాని పక్కనే ఉన్న ఋషిముఖ పర్వతములు ఈ హంపిలో తుంగభద్ర నది ఒడ్డున ఉన్నాయి. ఇక్కడ ఉన్న విరూపాక్షాలయం, అదే పంపాపతి ఆలయం విజయనగర సామ్రాజ్య స్థాపన కన్నా ముందే నిర్మించబడింది. ఈ ఆలయం చోళులు మరియు హోయసలుల కాలంకి చెందినవని చరిత్రకారులు చెబుతున్నారు. అంటే విజయనగర సామ్రాజ్య స్థాపన కంటే ముందే ఈ హంపిని హోయసలులు, చాళుక్యులు పరిపాలించేవారని అర్థమవుతుంది. పురాణ కాలంలో ఈ ప్రాంతాన్ని కిష్కింద క్షేత్రం అని, పంపా క్షేత్రం అని పిలిచేవారు. మరి హంపిగా ఎలా మారిందో తెలుసుకుందాం. హంపి అనే పేరు వినగానే అది యాదృచ్ఛికంగా ఉచ్చరించబడిన పదం అనిపించవచ్చు, కానీ దీని వెనుక పురాణాలు, భాష పరిమాణం ఉన్నాయి. తుంగభద్ర నది పవిత్ర ప్రవాహాన్ని పంపా అని పిలిచేవారు. ఇక్కడ భక్తి తపస్సుతో శివుని పూజించిన దేవత పంపాదేవి. ఆమె స్మరణగా ఈ ప్రాంతాన్ని పంపా క్షేత్రం అని పిలిచేవారు. కాలక్రమేణా పంపా అనే పేరు స్థానిక భాషల్లో తేడా వల్ల హంపేగా మారింది. తర్వాత ఆంగ్లీకరణలో ఈ హంపిగా రూపాన్ని సంతరించుకుంది. హంపి గోల్డెన్ ఏజ్ ప్రారంభమైంది. విజయనగరం అంటేనే విజయాల నగరంగా మారింది. 1336లో హరిహర మరియు బుక్కరాయలు కలిసి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. వీరు కాకతీయ రాజధాని వరంగల్ నుంచి వచ్చిన వీరులు. ఈ హంపి రాజధాని ప్రపంచంలోనే 2వ అతిపెద్ద నగరంగా మారింది. ఈ విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయల పాలన స్వర్ణయుగంగా పిలుస్తారు. శ్రీకృష్ణదేవరాయల రాజ్య పరిపాలనలో కళ, విద్య, వాణిజ్య పరంగా అత్యున్నత స్థాయికి చేరింది. నగర నిర్మాణాలు, ఆలయాలు, గోపురాలు, విగ్రహాలు, రాయల అద్భుత శిల్పకళకి విజయ విఠల టెంపుల్, రాతిరథం, అజారారామ మందిరం ఉదాహరణలుగా చెప్పవచ్చు. ప్రజలకు అద్భుతమైన పాలన అందించారు. అలాగే శిల్పకళ ఉలికిపడేలా కోటలు, రాతి భవనాలు, కోనేరులు, మండపాలు, విగ్రహాలు మరియు దేవాలయాలతో నిండి ఉన్న ఒక సుందరమైన నగరంగా ఈ హంపిని తీర్చిదిద్దారు. విదేశీ వ్యాపారులు, పోర్చుగీస్, అరబ్బులు, చైనీస్ వారు కూడా ఇక్కడ బిజినెస్ చేసేవారు. డామింగో పీస్ అనే ఒక పోర్చుగీస్ ట్రావెలర్ హంపిని ఒక అద్భుతమైన నగరంగా వర్ణించాడు. ఆయన 1520లో విజయనగర సామ్రాజ్యంలోకి వచ్చాడు. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు పరిపాలన సమయంలో ఆయన చెప్పిన హంపి విశేషాలు తన ట్రావెల్ నోట్లో విజయనగరాన్ని బీజింగ్ తర్వాత ప్రపంచంలో 2వ అతిపెద్ద నగరం అని అన్నాడు. అతని వర్ణనల ద్వారా మనం అప్పటి హంపి సంస్కృతి, వాణిజ్యం, కళలు ఎంత గొప్పగా ఉన్నాయో తెలుస్తుంది. అలాగే విజయనగరం తుంగభద్ర నది ఒడ్డున ఎంతో శక్తివంతంగా ఉందని చెప్పాడు.
బంగారం, వజ్రాలు, ముత్యాలు బజార్లలో చూసి ప్రపంచంలో అతి ధనవంతమైన నగరం అనిపించిందని వర్ణించారు. కృష్ణదేవరాయలు గౌరవమైన ధీరమైన రాజుగా వర్ణించాడు. ఆలయాల అద్భుత నిర్మాణం, విఠల ఆలయం, సంగీత స్తంభాలు, రథం మొదలైన శిల్పకళ చరిత్రను పొగిడాడు. సైనిక శక్తి, విజయనగరానికి ఉన్న భారీ సైన్యం గురించి వివరించాడు. 1,00,000 మంది యోధులు ఉన్నారని చెప్పాడు. హంపి శిల్పకళ అనేది అద్భుతమైనది. అణువు కళలతో నిండి ఉంది. ముఖ్యంగా విఠల దేవాలయంలో ఉన్న రాతి రథాన్ని చూస్తే ఇది రథమా లేక శిల్పకళకి ఓ సింబలా అనిపిస్తుంది. రథం పూర్తిగా గ్రానైట్ రాళ్లతో నిర్మించబడింది. ఇది ఒక రాయి నుండి చెక్కినట్లు కనిపించిన వాస్తవానికి అనేక పెద్ద గ్రానైట్ బ్లాక్లను జోడించి నిర్మించారు. ఈ బ్లాక్ల మధ్య జాయింట్లను శిల్పాల ద్వారా చక్కగా దాచారు. రథం చుట్టూ పురాణ గాథలు, యుద్ధ దృశ్యాలు చెక్కబడ్డాయి. ఈ రాతి రథానికి ఎదురుగా రంగమండపం ఉంటుంది. ఇక్కడ మ్యూజికల్ పిల్లర్స్ ఉంటాయి. టచ్ చేస్తే చాలు సరిగమ పదనిసలు స్వరాలు పలుకుతాయి. అందుకే విజయ విఠల దేవాలయం అనేది హంపిలోని శిల్పకళకు జీవం పోసిన అద్భుతం. అలాగే హంపిలో మనిషి తల ఎత్తి చూసే ఆలయం విరూపాక్ష దేవాలయం. హంపిలో ఉన్న ప్రాచీన దేవాలయాలలో మొదటిది. ఈ ఆలయంలో గర్భగుడికి బ్యాక్ సైడ్ ఒక చిన్న చీకటి గది ఉంటుంది. ఈ చీకటి గదికి తూర్పు సైడ్న ఒక చిన్న హోల్ నుంచి వచ్చిన సూర్యకిరణాలు గోపురం యొక్క ప్రతిబింబాన్ని పడమర వైపున గోడపై తలక్రిందులుగా ఏర్పరుస్తాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అప్పటి శిలా నైపుణ్యం. హంపి చాలా వరకు శిథిల వ్యవస్థలో ఉన్న ఇప్పటికీ చెక్కు చెదరకుండా శివుడికి పూజలు అందుకుంటున్న ఏకైక దేవాలయమే ఈ విరూపాక్ష దేవాలయం. అలాగే హజార రామాలయం. ఇక్కడ వేల శిల్పాలలో రాముని రూపాలు, ఘట్టాలతో రామాయణ కథ కనిపిస్తుంది. ఆలయ గోడలపై వనవాస దృశ్యాలు, సీతా స్వయంవరం, హనుమంతుని లంకా దహనం, రామరావణ యుద్ధం, ఇలా రామాయణ కథ మొత్తం శిల్పాలతో చెక్కబడి ఉంటుంది. అందుకే హజార రామాలయం అంటే రామాయణాన్ని రాయల రాసినట్టు చెక్కిన ప్రదేశం. ఇది గుడి కాదు, ఒక గ్రంథం, ఓ శిల్ప గ్రంథం. ఇవే కాకుండా ఉగ్ర నరసింహస్వామి విగ్రహం, గణేశుడి విగ్రహాలు, కృష్ణా టెంపుల్, లోటస్ మహల్, భూగర్భ శివాలయం, ఇలా మరెన్నో, ఇవన్నీ కూడా ఇక్కడ శిల్పకళకు జీవం పోస్తున్నాయి. 1565లో తాళికోట యుద్ధంలో హంపి విధ్వంసం మొదలైంది. దక్కన్ సుల్తాన్ల ఐక్యతతో విజయనగరాన్ని ఓడించి 3 రోజుల పాటు హంపిని దగ్ధం చేశారు. వేల మందిని చంపేశారు. దేవాలయాలను ధ్వంసం చేశారు. అప్పటి వరకు సంపన్నమైన కళలతో నిండిన నగరం ఒక్కసారిగా నేలమట్టం అయిపోయింది. ఇది మన చరిత్రలో ఒక విషాద ఘట్టం. 6 నెలల కాలంలో దోచుకున్నది దోచుకున్నారు, కూలగొట్టినది కూలగొట్టారు. ఎటు చూసినా బూడిద, కూలిన కోటలు, కాలిన గోడలు, పగిలిన విగ్రహాలు, ఒరిగిన గోపురాలు, తెగిన తలలు, విరిగిన చేతులు, కాలు, నెత్తురు పారిన కాలువలతో హంపిని ఒక శ్మశాన వాటికగా చేశారు. 1646 నాటికి విజయనగర సామ్రాజ్యం పూర్తిగా అంతమైపోయింది. దాదాపు 3 శతాబ్దాలు వరుసగా సంగమ, సాలువ, తులవ మరియు అరవీడు రాజులు పరిపాలించారు. తాళికోట యుద్ధంలో అలియరామరాయలు మరణించిన తర్వాత 1646 వరకు విజయనగర రాజ్యం కేవలం ఉన్నట్టుగా ఉండింది. విజయనగర రాజుల మీద ఉన్న కసిని గుడులు, గోపురాలు, శిల్పాల మీద ప్రదర్శించారు. 20 అడుగుల గణపతి విగ్రహాల తొండాలు విరగొట్టారు. నరసింహస్వామి ఒడిలో ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. కృష్ణుడి ఆలయంలో కృష్ణుడి విగ్రహాన్ని ముక్కలు ముక్కలుగా చేశారు. అందంగా కనిపించిన ప్రతి శిల్పం అందాన్ని కోసేశారు. రామాయణ కథ సారని అణువణువు దాచుకున్న హజార రామాలయంలో రాముడి విగ్రహం కనపడకుండా చేశారు. పూజలు లేకుండా పడి ఉన్న ఎన్నో దేవాలయాలు. ఇక్కడ జరిగిన విధ్వంసం గురించి రాయడానికి, చెప్పడానికి మాటలు చాలు. ఎంత ఊహించినా ఇప్పటికీ హంపిలో అప్పటి వైభవం చూడగలమా? హంపి కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి జిల్లాలో తుంగభద్ర నది ఒడ్డు ఉన్న పట్టణం. ఆధ్యాత్మికంగాను, చారిత్రకంగాను ఒక గొప్ప టూరిస్ట్ డెస్టినేషన్. ప్రపంచ నలుమూల నుండి ఈ హంపి గొప్పతనాన్ని తెలుసుకోవడానికి ఇక్కడికి టూరిస్టులు వస్తూనే ఉంటారు. విదేశీయులకు ఈ హంపి ఒక మహానగరం. సంవత్సరం పొడవునా కొన్ని లక్షల్లో టూరిస్టులు ఇక్కడికి వస్తున్నారు. హంపిలో తవ్వకాలు జరిపిన ఆర్కియాలజిస్టులు ఈ ప్రాంతంలో దొరికిన వాటితో ఒక మ్యూజియం నిర్మించాలనుకున్నారు. అదే ఆర్కియాలజికల్ మ్యూజియం కమలాపూర్. ఇది హంపి నుండి 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ మ్యూజియంలో పురాతన శిల్పాలు,
హిమకూట గ్రూప్ ఆఫ్ టెంపుల్స్లోని విగ్రహాలు, అలాగే వెండి బంగారు నాణాలతో పాటు విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన ఎన్నో ఆధారాలు చూడవచ్చు. ఫిబ్రవరిలో జరిగే విరూపాక్ష కార్తీక బ్రహ్మోత్సవం హంపీలో అతిపెద్ద ఉత్సవం. వేలాది మంది భక్తులు ఇక్కడ పాల్గొంటారు. వేల సంఖ్యలో వచ్చిన భక్తులతో ఈ సమయంలో హంపీ బజార్ అంతా వెలుగులతో నిండిపోతుంది. ఈ హంపీని సందర్శించడానికి బెస్ట్ టైం వచ్చేసి అక్టోబర్ టు ఫిబ్రవరి. అలాగే వర్షాకాలంలో కర్ణాటకలో జలపాతాలు చూడడానికి వచ్చిన టూరిస్టులు ఈ హంపీని కూడా విజిట్ చేస్తారు. హంపీ అనేది కేవలం ఒక టూరిస్ట్ ప్లేస్ కాదు, ఇది మన దేశ చరిత్ర, సంపద, గౌరవం. ప్రతి భారతీయుడు ఒక్కసారైనా హంపీకి వెళ్ళి అక్కడ ఉన్న శిల్పకళను, చరిత్రను తెలుసుకోవాలి. మీరు కూడా మీకు వీలున్నప్పుడు వెళ్ళి ఈ హంపీని చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇటువంటి చారిత్రక ప్రదేశాల గురించి తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో విరూపాక్ష దేవాలయం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.